ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి అనేక మలుపులు అయితే చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ ఎవరైతే లాకప్ డెత్ చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సిఐ నాగరాజు మీద హత్య కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. ఆయన అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అనేక ప్రశ్నలు సాయి కృష్ణ కుటుంబ సభ్యుల నుండి వస్తూ ఉన్నాయి. హత్య కేసు దాంతోపాటు మరొక 3 సెక్షన్లను కూడా ఈ కేసు నాగరాజు మీద అయితే నమోదు చేసిన నేపథ్యంలో న్యాయవాది రవీందర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో కూడా లాకప్ డెత్లు అనేకం జరిగినప్పటికీ ఈ కేసును చూస్తే అసలు ఇప్పటికీ కూడా సాయికృష్ణ ఉన్నాడా లేకపోతే ఏమయ్యాడు అనేది మిస్టరీ కొనసాగుతూ ఉండగానే సిఐ నాగరాజు మీద హత్య కేసు అనేది నమోదు చేశారు. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సాయికృష్ణ అనే వ్యక్తి యొక్క పోలీస్ స్టేషన్ మిస్సింగ్, అలాగే వాళ్ళ తల్లి ఆరోపిస్తున్నటువంటి విధంగా అతన్ని హత్య చేయబడ్డారనే ఆరోపణలకి ఈరోజు పోలీసు వారు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ని మీరు చూడొచ్చు. అతను బతికి లేడు, చనిపోయాడు అని నిర్ధారణ చేసినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ సిఐ నాగరాజుని ముద్దాయిగా చూపెడుతూ అతని మీద హత్య, అలాగే సాక్ష్యాధారాలను తారుమారు చేసినట్టు, అలాగే వ్యక్తిని అనేక రోజులు నిర్బంధించి బలవంతంగా టార్చర్ పెట్టి ఎక్కడైతే నిర్బంధించి టార్చర్ చేశారో ఆ ప్రాంతం యొక్క వివరాలు, ప్లేస్ని అధికారులకి, బంధువులకి ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచినందుకు అతని మీద ఎఫ్ఐఆర్ కట్టినట్టుగా ఇవాళ పోలీసు వారే రిలీజ్ చేశారు. క్రైమ్ నెంబర్ 107/2026 అని చెప్పి. సో ఈ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని పోలీసులు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటయా అంటే అతను చనిపోయాడు అనేది నిర్ధారణ చేసినట్టుగానే భావించే విధంగా ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఉంది. కాబట్టి సాయికృష్ణ అనే వ్యక్తి చనిపోయాడు అనే దగ్గర నుంచే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయనున్నారని మనం భావించాల్సింది ఉంది. అంటే సార్, ఈ పోలీస్ స్టేషన్లో పోలీసులు కొట్టడం, ఆ దెబ్బలు తట్టుకోలేక నిందితులు చనిపోవడం అనే కొన్ని ఘటనలు కూడా జరిగినాయి. కానీ ఈ కేసులో అసలు చనిపోయిన వ్యక్తి చనిపోతే కనుక బాడీని కూడా దహనం చేశారని కూడా ఆ తల్లి ఆరోపిస్తుంది. అంటే ఏ బెనిఫిట్ కోసం ఈ విధంగా దహనం చేసే వరకు కూడా పోలీసులు వెళ్ళుంటారు అనుకోవచ్చు. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఫుటేజ్ మెయింటైన్ చేయాలి 6 నెలల వరకు అనేది గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి సూచన. కానీ ఆ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఏమైందనేది పోలీసు వారు బాధ్యతగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి. రెండోది, ఆ వ్యక్తిని పోలీసు వారు ఎవరైతే సాయికృష్ణ తల్లి చెప్తుందో అతన్ని మార్కాపురం నుంచి తీసుకొచ్చారనే విషయం, తీసుకొచ్చారా తీసుకురాలేదా అనేది నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది, ఒక వ్యక్తిని కస్టోడియల్ టార్చర్ చేసి అతను గనక చనిపోయినట్టుగా ఉండి ఆ డెడ్ బాడీ కనుక దొరికి దాన్ని పోస్ట్ మార్టం చేస్తే డెఫినెట్గా పోస్ట్ మార్టం సందర్భంలో ఆ బాడీ మీద గాయాలుంటాయి, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది. దాని ఆధారంగా ఖచ్చితంగా ఆ రోజు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సిఐ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు, సెంట్రీ దగ్గర నుంచి రైటర్ వరకు అందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతంలో మనం చూస్తే తమిళనాడులో తుత్తుగూడలో జరిగినటువంటి జయరాజు అలాగే వాళ్ళ అబ్బాయి మీద జరిగిన లాకప్ డెత్ కేసులో మనం చూసాము. దాదాపు 10 మంది మీద సిబిఐ ఛార్జ్షీటు ఫైల్ చేస్తే 9 మంది మీద వాళ్ళకి మరణశిక్ష విధించడం జరిగింది. కాబట్టి ఈ కేసులో పోలీసు వారు నిజంగా గనక ఆ విధంగా చేసి ఎక్కడ న్యాయానికి, ప్రజలకి, చట్టానికి దొరికి కేసులో ఇరుక్కుంటామనే భయంతో గనక ఆ బాడీని క్రిమిటేషన్ చేసి బూడిద చేసి సాక్ష్యాలను తారుమారు చేసినటువంటి సందర్భం కనుక ఉన్నట్టయితే అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. బాడీ లేనప్పటికీ కూడా అనేక కేసుల్లో గతంలో మనం చూసుకుంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మరణశిక్షలు కూడా వేసిన సందర్భం ఉంది. కాబట్టి ఎవరైతే నేరానికి పాల్పడ్డారో నిజంగా అలాంటి విషయమే జరుగుంటే ఆ యొక్క వ్యక్తి పట్ల ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. సార్, మీరు అన్నట్టు తూతుక్కుడి కేసులో కూడా మరణశిక్ష పడింది పోలీసులకు కూడా. ఇప్పుడు అలాంటి కేసుల్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి శిక్ష పడుతుందని భయంతో కానీ ఈ లాకప్ డెత్ అనేది తెలిస్తే గనక ఇంతవరకు ఈ శిక్షల వరకు వెళ్తుంది. ఆ గాయాల తీవ్రత బట్టి సెక్షన్లు కూడా మారిపోయి చాలా కఠిన శిక్ష పడే అవకాశం ఉంటుందనే ఈ విధంగా మాయం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏమంటారు? యాక్చువల్గా
ఏ వ్యక్తి అయినా ఒక క్రైమ్ చేసిన తర్వాత అతను పోలీస్ అధికారా లేకపోతే ప్రభుత్వంలో ఉద్యోగ ఇంకోట అతను ఏ స్థానంలో ఉండొచ్చు కాక ఒక క్రైమ్ చేసినటువంటి వ్యక్తికి భయం ఏర్పడిపోద్ది ఇమీడియట్గా. ఆ భయంలో తప్పు మీద తప్పు చేస్తూ ఇంకా తప్పు మీద తప్పు చేస్తూ చేసినటువంటి కేసులాగా దీన్ని మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జరిగిందో దాన్ని ఫెయిర్గా వచ్చి ప్రజల ముందు చట్టం ముందు పై ఆఫీసర్ల ముందు పెట్టినట్టయితే బాగుండేది. కానీ దీన్ని ఇంకా ఏదో మసిపూసి మారేడికాయ చేయాలి, దీన్ని నా యొక్క తెలివితేటలను నేను ప్రదర్శించాలి, అలాగే దీంట్లో వాళ్ళు పోలీస్ అధికారులు కాబట్టి కొంత నాలెడ్జ్ కూడా ఉంటుంది లీగల్గా కూడా. ఈ బాడీ దొరికితే వాటి మీద గాయాలు ఉంటాయి, అట్లాగే ఈ బాడీని తీసుకెళ్లేటప్పుడు కొంతమంది వ్యక్తులు చూస్తారు, అట్లాగే పోస్ట్ మార్టంలో మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి అనే ఒక భయంతో ఈ బాడీని కూడా డిస్పోజ్ చేసి ఉండొచ్చు. అసలు బాడీయే లేకుండా చేస్తే అసలు నేను తీసుకురాలేదు, నేను కస్టోడియల్ టార్చర్ చేయలేదు, నా మూలంగా ఆ వ్యక్తి చనిపోలేదు, అతను ఎక్కడో ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి కేసులకి భయపడి ఎక్కడో బతుకుతున్నాడు, పారిపోయాడు అనే కోణంలో కోర్టుకి లేకపోతే ప్రజలకి వాళ్ళ తల్లిదండ్రులకి సమాజానికి పై ఆఫీసర్లకి చూపించుకోవాలి అని ఒక దురాలోచనతో చేసినటువంటి క్రియగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఖచ్చితంగా నిజంగా పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నట్టు, అలాగే కొంతమంది పోలీసులు చెప్తున్నట్టు, అట్లాగే ఎవరైతే సాయికృష్ణ యొక్క బంధువులు తల్లి వాళ్ళు ఆరోపిస్తున్నట్టు కాల్చి బూడిద చేసేశారని చెప్తున్నారో అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద ఒక గుర్తు తెలియనటువంటి మృతదేహం గనక పోలీస్ ఆఫీసర్లకి కనపడినప్పుడు వారు ఏం చేయాలి, అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ వేయాలి. అలాగే ఆ ఎఫ్ఐఆర్ ఆ బాడీని ఫస్ట్ ఎవరైతే చూశారో ఆ చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తుల వివరాలని సేకరించాలి. అలాగే ఆ బాడీ మీద ఉన్నటువంటి బట్టలు, ఆయన పుట్టుమచ్చలు, అట్లాగే అన్ని వివరాలని పొందుపరచాలి, రికార్డ్ చేయాలి. బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలి. పోస్ట్ మార్టం దగ్గర ఫోటోలు వీడియోలు తీస్తారు. పోస్ట్ మార్టం రిపోర్టు కుదిరితే డిఎన్ఏ కూడా సేకరించి ఉంచాలి. 72 గంటల పాటు మార్చురీలో ఉంచాలి. 72 గంటల తర్వాత కూడా పేపర్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేసినా కానీ ఎవరూ రాకపోతే రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి లీగల్గా ఆర్టికల్ 21 ప్రకారం మృతి చెందిన తర్వాత కూడా ఆ మృతి దేహానికి కొన్ని హక్కులు ఉంటాయి. గౌరవంగా వారి యొక్క కర్మకాండలను నిర్వహించాలి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అని. అట్లాగే ఆ క్రిమిటేషన్ కూడా గౌరవప్రదంగా నిర్వహించాలి. ఇక్కడ ఇవన్నీ కూడా చేశారా చేయలేదా, నిజంగా బూడిద చేసినట్టయితే డెఫినెట్గా ఈ యొక్క అనుమానాస్పద బాడీని పికప్ చేసిన దగ్గర నుంచి క్రిమిటేషన్ చేసేంత వరకు అనేక మంది వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. వారందరూ కూడా వారు తెలిసి కనుక దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళు కూడా ఈ హత్య కేసులో ముద్దాయిలు అవుతారు. తెలియకుండా కనుక ఇన్వాల్వ్ అయినట్టు కనుక విచారణలో తేలితే వాళ్ళు సాక్షుల కింద ఈ కేసులోకి రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఒక సిఐఏ కాదు, ఆ టైంలో ఆ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ కేసులో ముద్దాయిలు అవుతారు. అదేవిధంగా సార్ ఈ డెడ్ బాడీ అనేది లేకుండా చేస్తే కేసు అవుతుంది, సస్పెండ్ అవుతాము, అంతవరకు పరిమితం అవుతుందని ఏమన్నా ఈ విధంగా డెడ్ బాడీ లేకుండా చేసిన ఆలోచన చేశారనుకోవచ్చా పోలీసులు కానీ వాళ్ళ తల్లి ఆరోపిస్తున్నట్టు? ఖచ్చితంగా మనం ఒక వ్యక్తిని అలాగ కస్టోడియల్ టార్చర్ చేసి చంపేసిన తర్వాత బాడీయే కనపడకుండా డిస్పోజ్ చేసినటువంటి వైనాన్ని కనుక మనం పరిశీలిస్తే వాళ్ళ తల్లిగారు ఆరోపిస్తున్నట్టు ఖచ్చితంగా ఈ బాడీ లేకపోతే మన మీద కేసు ఉండదు అనే ఒక కావాలని ఇంటెన్షన్తో ఆ బాడీని డిస్పోజ్ చేశారనే మనం భావించాలి. అయినప్పటికీ చట్టం అలాగేం ఉండదు. ఖచ్చితంగా అనేక కేసుల్లో బాడీ లేనప్పటికీ కూడా మరణశిక్షణ వేసిన సందర్భం ఉన్నాయి. ఈ కేసులో నుంచి ఎవరు కూడా తప్పించుకునేదానికి అవకాశం లేదు. టెక్నికల్గా కూడా ప్రూవ్ చేయొచ్చు. అయినా ఇంత ప్రపంచం 2026లో ఉంది. ఇవాళ ఏఐ యుగం వచ్చేసింది. ప్రపంచ దేశాలలో పోలీసింగ్ అంటే ఒక నేరాన్ని టెక్నికల్గా ప్రూవ్ చేస్తున్నారు. కానీ దౌర్భాగ్యం తెలియదు కానీ ఇంకా అనాగరికంగా మన రాష్ట్రంలో ఈ విధంగా వ్యక్తుల్ని టార్చర్ పెట్టి వాళ్ళని బలవంతంగా నేరాలను ఒప్పించడం, నేరం చేసిన వాళ్ళని టార్చర్ చేయటం అనేది ఇంకా అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచి చర్య కాదు. ఇప్పుడు చివరిగా ఈ ఎఫ్ఐఆర్ సిఐ నాగరాజ్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో అతని మీద హత్య కేసుతో పాటు మరికొన్ని సెక్షన్లు నమోదయ్యాయి. అంటే జరిగిన ఘటనకి వాళ్ళ తల్లి చెబుతున్న దానికి నమోదైన కేసుకి సారూప్యత ఉందా? సెక్షన్లు కానీ ఏంటి అనేది ఇంకా వేరే ఏమైనా ఆల్టర్ చేసే అవకాశం?
యాక్చువల్గా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లు ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ వేయాలి. కానీ ఈ కేసులో ఎవరైతే తల్లిగారు ఉన్నారో వాళ్ళ కొడుకు కనపడట్లేదు, చంపేశారనే ఆరోపణలతో కంప్లైంట్ ఇచ్చారో అది ఇచ్చిన రోజున ఎఫ్ఐఆర్ వేసుంటే ప్రజలకు ఇంత అనుమానం ఉండేది కాదు. కానీ ఆ రోజు నుంచి కోర్టులో హెబియస్ కార్పస్ చేసి దాని మీద ఒక విచారణ జరిగిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ వేయలే. నిన్న సడన్గా మర్డర్ జరిగిపోయిందనేసి ఎఫ్ఐఆర్ వేయటం కొంచెం అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆరోపిస్తుంది మార్కాపురం నుంచి వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చారని. కిడ్నాప్ కేసు పెట్టాలి, లేకపోతే అక్రమంగా నిర్బంధించారని చెప్పి పెట్టాలి. అక్కడి నుంచి విచారణ చేస్తూ ఎవిడెన్స్ని సేకరిస్తూ సెక్షన్ ఆల్టర్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీంట్లో డైరెక్ట్గా మర్డర్ జరిగినట్టుగానే పెట్టేశారు. మర్డర్ జరిగిందని నిర్ధారణ ఎలా చేస్తారు అనేది పోలీసు వారు కూడా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక మర్డర్ జరిగిందని అంటే అక్కడ బాడీ అయినా ఉండిన విషయం వాళ్ళు కనుగొని ఉండాలి కంప్లైంట్కి ముందే, లేకపోతే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ అయినా కంప్లైంట్కి ముందే వారికి ఉండాలి. లేకపోతే కంప్లైంట్తో పాటు ఎవరైతే చనిపోయారో వారి యొక్క బంధువుల కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కొన్ని సాక్ష్యాధారాలైనా ఇచ్చి ఉండాలి. అవన్నీ కూడా తర్వాత విచారణలో బయట పెడతారేమో వెయిట్ చేసి చూడాలి మనం. ఇది సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి నమోదైన కేసు, సిఐ నాగరాజ్ మీద హత్య కేసుతో పాటు మరికొన్ని సెక్షన్లతో కేసు నమోదైంది. అయితే ఆ మృతదేహం లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా కోర్టులో అనేక కేసులు పడిన వ్యవహారం కూడా ఉంది. మరణశిక్షలు కూడా విధించారు ప్రాథమికంగా దొరికిన ఆధారాలు బట్టి. అయితే ఈ కేసులో కూడా తల్లి చెబుతా ఉన్నట్టుగా అసలు సాయి కృష్ణ ఏమయ్యాడనే అంశానికి ఇంకా పోలీసులు క్లారిటీ ఇవ్వకుండా నేరుగా హత్య కేసు కట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక సిఐ నాగరాజ గారు వాళ్ళకి సహకరించిన వాళ్ళు కానీ ఉన్నతాధికారులకు కూడా దీనికి సంబంధించి సమాచారం ఉంది అనే దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం నమోదైన కేసుకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఆ విచారణ ఇంకా మరికొంత ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉండటంతో పాటు ఏ ఆధారాలతో ఈ కేసు కట్టారనేది కూడా తేలబోతా ఉంది అనేది న్యాయవాది చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తూతుక్కుడిలో జరిగినటువంటి లాకప్ డెత్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకునే మృతదేహం లేకుండా చేసిన అనుమానం కూడా ఉన్నప్పటికీ కూడా మృతదేహం లేని అనేక కేసుల్లో కూడా శిక్షలు పడినాయని చెప్పి అయితే న్యాయవాది చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళీతో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి.